తల్లికి సంబంధం లేకుండా సుష్మిత మరి ఎందుకు మాట్లాడినట్టు, దాని ఎజెండా ఏంటై ఉంటుంది, ఎవరు మాట్లాడించినట్టు ఏమనుకుంటున్నాను? బ్లాక్మెయిల్ టైప్ అదంతా ఇవాళ కాదు ఇప్పుడు వాళ్ళకి ఎవరైతే సాయం చేస్తే వాళ్ళకి సున్నం పెట్టు అలవాటు ఇది. మీరు వరంగల్లోనే ఉన్నారు, ఎప్పుడన్నా సున్నం పెట్టారు వాళ్ళు మీకు కూడా? నాకేం సున్నం పెడితే వాళ్ళు ఏంటంటే నాకు జూనియర్ వాళ్ళు. పరకాలలో రేవూరు పేరు ప్రకటించడం మీద దాని అర్థం ఏంటి? ఇప్పుడు ఎన్నికలు ఎప్పుడో ఉన్నాయి, మరి ముఖ్యమంత్రి కూడా నోరు జారినట్టే కదా, తొందరపడినట్టే కదా ఆయన కూడా. ముఖ్యమంత్రి నాయకుడు 20 మంది ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు వచ్చారు, మీరంతా రేవంత్ రెడ్డి టీం అండి, మీరు రేవంత్ రెడ్డికి అనుకూలంగా మాట్లాడుతుంటారు. మీరు రేవంత్ రెడ్డి అనుకూలం కాదు, కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా, కాంగ్రెస్ ముఖ్యమంత్రికి అనుకూలంగా మాట్లాడుతుంది. అది నాకు ఇస్తాం గౌరవం పెరుగుతుంది. మనతో ఎమ్మెల్సీ బసవరాజ్ సారయ్య గారు ఉన్నారు. సరే, ఏంటంటే మీరు చాలా సీనియర్, ఏదో మాట్లాడింది మంత్రి కూతురు, ఇంత ఎందుకు సీరియస్ అవుతున్నారు? ఎంతమంది సమావేశమై ఎందుకు ఒక మహిళా నాయకురాల మీద ఇంత ఆగ్రహం ఏంటి మీ అందరికీ? ఎవరికి ఆగ్రహం లేదు. ఆమె మంత్రి గారి కూతురు అయినా కొండ వాళ్ళ కూతురు. నాకేం సంబంధం ఏంటంటే బిడ్డకు తల్లి మాట్లాడేది ఎవరి మీద? తండ్రి మీద. ఎమ్మెల్సీ వాళ్ళట, ఆయనకు మంత్రి వాళ్ళట, ఆమెకు ఎమ్మెల్యే వాళ్ళట. ఇంకా వాళ్ళ బిడ్డ కూడా 15 సంవత్సరాలు దాటినా ఆ బిడ్డ కూడా ఇంకో కాన్సెప్ట్ ఎమ్మెల్యే కావాలట. వాళ్ళ కొడుకు కూడా ఇంకా పెరిగితే ఆయనకు ఒక సీటు కావాలి. అంటే అన్ని వాళ్ళకే కావాలి. అంటే వాళ్ళైతే బీసీకి కూడా బీసీ లేరు. వాళ్ళు ఏ పార్టీలో ఉన్నా తిట్టే నైజ్ అన్నది. ఫస్ట్ జన్మనిచ్చింది టీడీపీ పార్టీ, కాంగ్రెస్ పార్టీ కాదు. వాళ్ళు నేను కాంగ్రెస్ పార్టీ జాదినా ఎక్కడ దాయినా అయ్యాను. 2 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ శాసనం చేసినావు. చంద్రబాబు నాయుడు గారు పనిచేసినాం, ఎర్రబెల్లి దయాకర్ గారు పనిచేసినాం. మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో వైఎస్ రాజశేఖర రెడ్డి, తర్వాత జగన్మోహన్ రెడ్డి అరుణ రోషయ్య గారు ముఖ్యమంత్రి లేని మాట బూతులు తిట్టి ఒక అమాయకుడు నీతి నిజామంత్రి రోషయ్య గారిని తిట్టి బయట పోయినాం. మళ్ళీ కేసీఆర్ దగ్గర చేరినాం. కేసీఆర్ను కొడుకును కేసీఆర్ తిట్టి మళ్ళీ బయటకు వచ్చినాం. మళ్ళీ ఇళ్ళకి వచ్చినాం. మళ్ళీ ఇప్పుడు వీళ్ళని తిట్టున్నాం. మళ్ళీ ఇంకా ఏ పార్టీ? ఇప్పుడు పార్టీలు మారడం అనేది జన్మ హక్కు. ఒక పార్టీలో ఉండట్లా మారుతూనే ఉన్నారు, మారిన వాళ్ళు కూడా లేరు పార్టీల్లో, రాజకీయాల్లో దాదాపు లేరు. అయితే ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది, తల్లి మాకు సంబంధం లేదంటుంది మంత్రి కొండా సురేఖ. తల్లికి సంబంధం లేకుండా సుష్మిత మరి ఎందుకు మాట్లాడినట్టు, దాని ఎజెండా ఏంటై ఉంటుంది, ఎవరు మాట్లాడించినట్టు ఏమనుకుంటున్నాను? వాళ్ళ తల్లిదండ్రులే మాట్లాడేది బ్లాక్మెయిల్ టైప్ అదంతా ఇవాళ కాదు ఇప్పుడు వాళ్ళకి ఎవరైతే సాయం చేస్తే వాళ్ళకి సున్నం పెట్టు అలవాటు ఇది. వాళ్ళ కోసం వాళ్ళు ఎన్నికల్లో పనిచేసిన వాళ్ళు స్థానికంగా. మీరు వరంగల్లోనే ఉన్నారు, ఎప్పుడన్నా సున్నం పెట్టారు వాళ్ళు మీకు కూడా? నాకేం సున్నం పెడితే వాళ్ళు ఏంటంటే నాకు జూనియర్ వాళ్ళు. నాకు సున్నం పెట్టే ధైర్యం ఉంది వాళ్ళకు. నాకు సున్నం పెట్టడం ప్రజలు పెట్టాలి, పార్టీలు పెట్టాలి. ప్రజల విశ్వాసం కోల్పోతే ఓడిపోతాం, ప్రజల విశ్వాసం గెలుస్తాను. నేను అట్లా 3 సార్లు కంటిన్యూ గెలిచిన, 2 సార్లు ఓడిపోయాను. ఒకసారి నర్సపేట ఒకసారి ఒకసారి వరంగల్ ఓడిపోయాను. నేను ప్రజా విశ్వాసాన్ని వమ్ము చేయొద్దు. ప్రజా విశ్వాసాన్ని మనం తలవంచాలి. వాడు నలుచుకుంటూ గెలుతా లేకుంటే ఓడిపోతాం. పార్టీ వాళ్ళైనా ఎవరైనా సరే ఎవరికైనా మనం ప్రజాస్వామ్య పద్ధతుల్లో ఎవరైనా సరే ప్రజల అనుకూలంగా మనం ఉండాల్సిందే. వాళ్ళు తలుచుకుంటే ఓడగొడితే లేదంటే గెలిపిస్తారు. నీకు సాయం చేసిన వాళ్ళు ఎవరు చేసినావు? నల్గొండ రమేష్ ఏం చేసినావు? 40,000 సాహసం చేసినావు, 0. నీకోసం ఎన్నికలప్పుడు తెగించి అధికార పార్టీ నుంచి నీ పార్టీ చేసిన గుండె నరి చేసి ఆయన ఒక మహిళా కేసు పెట్టి ఆయన జైలు పంపడం ప్రయత్నం చేసినాం. ఆయనకు వ్యతిరేకంగా అయితే వాళ్ళందరూ ఆయనకు మద్దతుగా అన్ని రాజకీయ పార్టీలు వరంగల్ జిల్లాలో ఉన్న అన్ని కుల సంఘాలు. ఇక్కడ మీకు తెలియని విషయం కాదు, వరంగల్ రాజకీయాలు మీకు కొత్త కాదు, మీరంతా చూశారు. అయితే రేవూరి ప్రకాష్ రెడ్డి అనేది పరకాల నియోజకవర్గానికి చెందిన వ్యక్తి కాదు. అలాంటిది అక్కడ పరకాల నియోజకవర్గంలో ఆయన్ని నిలబెట్టి గెలిపించారు, మొదటిసారి అయిపోయింది. పరకాలలో మా ప్రభావం ఎక్కువ, మమ్మల్ని పక్కన పెట్టి మా నాన్నకి టికెట్ ఇవ్వలేదు. అంటే పరకాలలో రేవూరి పేరు ప్రకటించడం మీద దాని అర్థం ఏంటి? ఇప్పుడు ఎన్నికలు ఎప్పుడో ఉన్నాయి, మరి ముఖ్యమంత్రి కూడా నోరు జారినట్టే కదా, తొందరపడినట్టే కదా ఆయన కూడా. ముఖ్యమంత్రి నాయకుడు ఆ ప్రాంతానికి పోయినప్పుడు ఆ నాయకుడిని స్ట్రెంథన్ చేసిన బాధ్యత కాంగ్రెస్ పార్టీ, ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను స్ట్రెంథన్ చేయడం బాధ్యత ఎక్కడైనా సరే. ఏ ముఖ్యమంత్రి ఈయన ఒక్కడే కాదు కదా, ఏ ముఖ్యమంత్రి మనం చేస్తారు. నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు రాజశేఖర్ వచ్చారు, నేను ఉన్నప్పుడు ఎమ్మెల్యే ఉన్నప్పుడు రోషయ్య గారు వచ్చారు, నేను ఉన్నప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి గారు వచ్చారు. సారయ్య గారు అని అంటారు కానీ ఎల్లయ్య మళ్ళీ అనలేడు కదా అని ఉన్నాయి లోకల్గా. అక్కడ నన్ను స్ట్రెంథన్ చేయాలి కదా నాయకుడు అనేవాడు. ఆ స్ట్రెంథన్ చేయకపోతే పార్టీకి ఏమి లాభం? ముఖ్యమంత్రి గారు కలిసి అంటే ఎక్కడ బయటికి పోయినా ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు, కాంగ్రెస్ పార్టీ అందరూ నాయకులు అందరినీ సిద్ధం చేయడం బాధ్యత అనేది. అందుకే మాట్లాడేది. సార్, ఇప్పుడు మీరు 20 మంది ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు వచ్చారు, మీరంతా రేవంత్ రెడ్డి టీం అండి, మీరు రేవంత్ రెడ్డికి అనుకూలంగా మాట్లాడుతుంటారు. మీరు రేవంత్ రెడ్డి అనుకూలం కాదు, కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా, కాంగ్రెస్ ముఖ్యమంత్రికి అనుకూలంగా మాట్లాడతాం. మీ డిమాండ్ ఏంటి సార్? ఆవిడ మీద పార్టీ నుంచి పొమ్మంటున్నారా, ఆవిడని చర్యలు తీసుకోమన్నారా, ఇంకెప్పుడు మాట్లాడొద్దు అంటున్నారా? నేనేమంటున్నామంటే ఆమెకి ఆమె రాజీనామా ఇస్తే ఆమె గౌరవం పెరుగుతుంది. లేకుంటే క్రమశిక్షణ పార్టీ పరంగా క్రమశిక్షణకు ఏమవుతారో వచ్చింది నాకు సంబంధం లేదు, మీదే తప్పంటే ఎంత నేరం అది. క్రమశిక్షణ కమిటీ ఎందుకు చేసినప్పుడు నీ మంచి చెడు తెలుసుకుంటానికి చేసిన వాళ్ళు నువ్వు చెప్తే మరి మంచిగా చెడ వాళ్ళు నిర్ణయిస్తున్న తర్వాత
క్రాస్ చెక్ చేసుకుంటారు వాళ్ళు. నువ్వు ఇచ్చే పిటిషన్ తక్కువ అంటే అది ఎంతవరకు సమంజసం? అంటే కాంగ్రెస్ పార్టీ పైన నీకు ఎలాంటి విశ్వాసం నమ్మకం లేనట్టే కదా, విరవీగినట్టే కదా నువ్వు. కాబట్టి దమ్ముదేంటో పొడి చెప్పు, నువ్వు గెలువు. నువ్వు మొత్తం జిల్లా దేశ నాయకులు అంటాను, రాష్ట్ర నాయకులు అంటాను, దమ్ముడు పొడి చేయి. నీ శక్తి బయటపడుతుంది. సురేఖ తప్పించుకోవడానికి లేదు, ఎట్టి పరిస్థితుల్లో చర్యలు తీసుకోవాల్సింది ఆవిడ మీద అని చెప్పి కూడా ఎమ్మెల్సీ బస్వరాజు చెప్తున్నారు. శేష యూపీ దేశం, హైదరాబాద్.